ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటు ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టెక్ మహేంద్ర, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా అదానీ పోర్ట్స్, ట్రెంట్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,402 దగ్గర కొనసాగుతోంది, 193 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 80,008 దగ్గర కొనసాగుతూ ఉంది, 619 పాయింట్ల నష్టంతో. ఇటు నిఫ్టీ 500 22,496, 197 పాయింట్ల నష్టంతో. ఇటు నిఫ్టీ బ్యాంక్ 55,098, అంటే దాదాపుగా 425 పాయింట్ల నష్టంతో కంటిన్యూ అవుతా ఉంది. ఇక నిఫ్టీ ఐటీ 34,457, దాదాపుగా 268 పాయింట్లు. అంటే నిన్న మొన్న మనం చూస్తే నిఫ్టీ ఐటీ కొంచెం మెరుగ్గానే కనిపించింది, అంటే ఫ్లాట్గా, పూర్తిగా వీటిలాగా నష్టాల్లో కాకుండా కొంచెం ఫ్లాట్గానే కనిపించింది. కానీ ప్రస్తుతం ఈరోజు మాత్రం 268 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఐటీ కంటిన్యూ అవుతా ఉంది. సో మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ఎక్కడ రాస్తే మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మొదటగా ఏంటి మార్కెట్లు ఈ విధంగా భారీ నష్టాలు గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం, మళ్ళీ నష్టాల బాట పడతా ఉన్నాయి, రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? ఏదైతే జూలై 1 నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా ఈ లాస్ట్ 5 వీక్స్ కూడా కాస్త మధ్యలో ఒక్కొక్క రోజు ఏదైనా పాజిటివ్ ఉన్నప్పటికి కూడా, టెక్నికల్ కరెక్షన్ ఉన్నప్పటికి కూడా, ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మార్కెట్ అయితే లాస్ట్ 5 వీక్స్ నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా పడతానే వస్తుంది. ఏదైతే 25,800, 700 దగ్గర నుంచి మార్కెట్ నిఫ్టీ ఈ రోజున 24,400 వరకు కూడా మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ రావడం అయితే చూసాం. ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టుగా ట్రంప్ అయితే, లేకపోతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే మనకి ప్రతికూలంగా ఏదైతే ఉన్నాయో దాని వల్ల కూడా మార్కెట్ లో ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్ లో మనకి కొంచెం ఈ కరెక్షన్ అయితే లాస్ట్ 5 వీక్స్ కూడా మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి నెక్స్ట్ వీక్ కొంచెం కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏదైతే మనకి సపోర్ట్ లెవెల్ 24,000 దగ్గర కొంచెం సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి 24,300, 400 దగ్గర మధ్యలో నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీక్ మిడిల్ ఆఫ్ ద వీక్ లో మనకి కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వీక్ చూసుకున్నట్టయితే ఈ వీక్ కూడా కొంచెం నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్ రావడానికి కావాల్సినటువంటి కారణాలు కొన్ని చూసుకున్నట్టయితే ఈ వీక్ ఏదైతే మనకి మెటల్ సెక్టర్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ మనకి కొంచెం పాజిటివ్ గా ఈ వీక్ అంతా కూడా మనకు పాజిటివ్ గా టర్న్ అవడం అన్నది నెక్స్ట్ వీక్ కూడా కొంచెం మిడిల్ ఆఫ్ ద వీక్ అంతా కూడా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే మనకి ఈ రోజున మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా కొంచెం కన్సాలిడేషన్ కూడా అయితే కనిపిస్తుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఈశ్వర్రావు గారు ఉన్నారు కాలర్, వారితో మాట్లాడదాం. ఈశ్వర్రావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. మూర్తి నాయుడు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ బయోకాన్ కాల్ ఆప్షన్ తీసుకున్నాం సార్, MF4 August 28 డేట్. అది 7 రూపీస్ లో తీసుకున్నాం సార్ కాల్ ఆప్షన్. ఓకే అది సార్ ఫస్ట్ పాయింట్, మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయడం అన్నది చాలా డేంజరస్ ట్రేడింగ్. అది ఆప్షన్స్ ఎంతో మీరు మాస్టర్ అయితే తప్ప దాంట్లో ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ మాత్రం మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. బయోకాన్ అయితే మాత్రం లాస్ట్ ఏదైతే 1 వీక్ మార్కెట్ లో 400 రూపీస్ దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే మనకు లాస్ట్ 7 సెషన్స్ కూడా మార్కెట్ లో 340 వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే రన్ అవుతుంది. మీకు ఇది 340 రూపీస్ దగ్గర కొంచెం 340, 345 దగ్గర కొంచెం సపోర్ట్ వచ్చినప్పుడు కూడా మీకు నెక్స్ట్ వీక్ ఒకవేళ మార్కెట్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని మీరు అనుకున్నట్టుగా మార్కెట్ లో పెరిగినప్పుడు కూడా మీది కాల్ ఆప్షన్ టైం డికే ఉంటుంది కాబట్టి దాంట్లో కరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ ట్రేడ్ చేసినప్పుడు మాత్రం చాలా మీరు ఎంతో కాషియస్ గాను ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప ఆప్షన్స్ లో ట్రేడ్ చేయకూడదు. మీరు తొందరగా డబ్బులు నష్టపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసుకుని మీరు దాంట్లో బాగా ఎక్స్పర్ట్ అయితే తప్ప, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ వే. మీకు మార్కెట్ లో ఏ స్టాక్ అయినా సరే కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ బాగా పడినప్పుడు మీరు మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కాలర్. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు.
నమస్కారం అండి, మూర్తినాయుడు గారు నమస్కారం. నా నమస్తే. దగ్గర యూనివర్సల్ కేబుల్ అనేది 600 లో 300 ఉన్నాయి సార్. ఓకే 600 లో 300 ఉన్నాయి. ఇంకోటి శ్రీరామ్ ఫైనాన్స్ అని 600 లో అదొక 100 ఉన్నాయి. ఉండమంటారా? లాంగ్ కి లాభాలు తీసుకోమంటారా? ఓకే ఓకే యూనివర్సల్ కేబుల్ అయితే ప్రజెంట్ అయితే 700 రూపీస్ లో నడుస్తుంది. ఇది ఒక 2000 crores 2500 crores కంపెనీ ఇది. దీనికి ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే దీంట్లో మనకి మంచి స్టాకే ఇది. ఇయర్ అయితే మాత్రం కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా మీకు ఇది 20 నుంచి 50% వరకు కూడా మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు కూడా మనకి ఏదైతే మార్కెట్ లో కొంచెం మంచి ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి, కానీ ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే 800 రూపీస్ ని మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం ఉంది యూనివర్సల్ కేబుల్. కాబట్టి మీరు వెయిట్ చేస్తే మళ్ళీ మార్కెట్ ర్యాలీలో తీసుకుంటే మీకు మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇక్కడ బుక్ చేసుకుంటారనుకుంటే 50% మీరు బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ కూడా మార్కెట్ లో ఒక మంచి ట్రెండ్ లో ఉంది కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు 50%. రిమైనింగ్ వెయిట్ చేస్తే సరే మార్కెట్ అయితే మాత్రం పాజిటివ్ గానే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఇది కూడా 1,15,000 కోట్ల కంపెనీ, మంచి ప్రాఫిట్స్ తో ఉన్నటువంటి కంపెనీ. మంచి ఎవ్రీ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా మినిమం 30% అయితే ఉంది. దీంట్లో మీకు అవసరం అనుకుంటే 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, ఎల్ఐసి 60 షేర్స్ ఉన్నాయండి సార్ 940లో. సో దీన్ని ఉంచమంటారా లేదంటే తీసేయమంటారా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఇప్పుడే రికవరీ మోడ్ అయ్యింది కాబట్టి మీరు ఇంకొక 6 months వెయిట్ చేస్తే మీరు కొంచెం లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. లాస్ట్ ఒక 3 months నుంచి మార్కెట్ లో కొంచెం మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. 700 రూపీస్ దగ్గర నుంచి కూడా 900 970 వరకు కూడా వెళ్ళింది. మళ్ళీ ఒక టెక్నికల్ కరెక్షన్ భాగంగానే మళ్ళీ మార్కెట్ లో ఒక 870 వరకు వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 6 months ఆగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ, మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సుమారుగా 5,76,000 కోట్లు అంటే సుమారుగా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ ఉండే అద్భుతమైన క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి ఎల్ఐసి మీకు తెలిసిందే. కాబట్టి ఏంటంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు హోల్డ్ చేసే కెపాసిటీ మాత్రం హోల్డ్ చేస్తే మీకు 6 months లో మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, వెంకటేష్ గారు ఉన్నారు కాలర్. వెంకటేష్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్, ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడండి సార్. ఇది ఒకటి ఎన్ఎస్డిఎల్ 40% ప్రాఫిట్లు ఉన్నాయి సార్. ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? ఎన్ఎస్డిఎల్. అవును సార్. రైట్ సార్, 1338. జస్ట్ లాస్ట్ 2 days నుంచి వచ్చిందే కదా. అంటే మీరు ప్రాఫిట్ మనం ఏదైతే ఒక 1 week లో తీసేసుకుందాం ప్రాఫిట్ వస్తే అని అనుకుంటే బుక్ చేసుకోండి. కానీ చాలా మంచి కంపెనీ, మీరు 1 year వెయిట్ చేయగలిగితే మీరు ఊహించలేనటువంటి ట్రమెండియస్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా అలాగే సిడిఎస్ఎల్ కానీ లేకపోతే బిఎస్సి కానీ ఎంసీఎక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన మంచి ప్రాఫిట్స్, మన మల్టిపుల్ హోల్డ్స్ ప్రాఫిట్స్ అయితే తీసుకున్నాము. మీరు అంత నిన్న చూసినా సరే 900 రూపీస్ 1000 రూపీస్ లో నిన్న అయితే దొరికింది మనకి. ఈ రోజునే 1,100 రూపాయలు ఉంది. మీరు వెయిట్ చేయొచ్చు, కొద్ది లాంగ్ టర్మ్ లో వెయిట్ చేస్తే 3 months నుంచి 6 months వెయిట్ చేసే విధంగానే మీరు ఐపీఓలో తీసుకుంటే మీరు మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, ఇంకొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. గొట్టిపాటి అనుదీప్ గారు అడుగుతున్నారు, ఈ కెనరా బ్యాంకు, ఆ తర్వాత జియో ఫైనాన్స్, తర్వాత హింద్ కార్పొర్, ఇవి 3 లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా? యా, కెనరా బ్యాంక్ అయితే మనం సజెస్ట్ చేయం సార్ లాంగ్ టర్మ్ కోసం అయితే. దీంట్లో ఏంటంటే మనకి దీని బదులు బ్యాంకింగ్ సెక్టర్ మీరు ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ మీరు దాంట్లోకి రండి. గవర్నమెంట్ బ్యాంక్స్ కావాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే కెనరా బ్యాంకు ఆఫ్టర్ స్ప్లిట్ తర్వాత మార్కెట్ లో అంత ఎక్కువగా ప్రోగ్రెసివ్ గా అయితే మనకి రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి మనకి అంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్ బాగానే ఉంది, దాని యొక్క ప్రాఫిట్స్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ మార్కెట్ లో మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత కోఆపరేట్ చేయట్లేదు. కాబట్టి మనం ప్రైవేట్ సెక్టర్ వైపు మారమని చెప్తున్నాం. అదేవిధంగా మీరు అడిగినటువంటి హింద్ కార్ప్ అయితే మాత్రం మంచి స్టాక్ ఏనండి. మీరు హిందుస్థాన్ కాపర్, దీన్ని మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇంకాను మంచి రిజల్ట్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, రంగారావు గారు ఉన్నారు కాలర్. రంగారావు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. డాక్టర్ రెడ్డి 1300 ఉన్నాయండి. సన్ ఫార్మా 1757 ఉన్నాయి. ఈ ఫండమెంట్స్ బాగున్నాయా? వీటిని ఇంకా యావరేజ్ చేయొచ్చా? యావరేజ్ చేయాలంటే ఎప్పుడు చేయాలి? డాక్టర్ రెడ్డిస్, ఆ తర్వాత సన్ ఫార్మా అండి. సన్ ఫార్మా. ఓకే సార్. సార్ రెండు కూడా చాలా ఫార్మాలో చాలా దిగ్గజమైన కంపెనీలు అండి. రెండాట్లో కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సన్ ఫార్మా అయితే మీరు ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ లో అక్యుములేట్ చేసుకుంటే మీరు మళ్ళా ఒక 3 months నుంచి 1 year గా నాగలిగితే మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ ఏదైతే మంచి సపోర్ట్ జరుగుతున్నది 1580 or 1600 దగ్గర, ఇక్కడ మీరు ఒక 1550 నుంచి 1600 మధ్యలో మీరు ఏదైనా అక్యుములేట్ చేసుకోగలిగితే సన్ ఫార్మా అయితే దిస్ ద రైట్ టైం టు అక్యుములేట్. అదేవిధంగా రెడ్డిస్ అయితే
మార్కెట్ లో కొంచెం అక్యుములేట్ చేయడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ 1200 రూపాయల దగ్గర ఉంది. అంటే ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో కానీ మళ్ళీ మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే 1100 దగ్గర ఒకసారి 1200 దగ్గర ఒకసారి మీరు తీసుకోగలరు అనుకుంటే ఇక్కడ 1200 దగ్గర కూడా తీసుకోవచ్చు. లేకపోతే అదర్వైజ్ మీకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తే ఇది కూడా ఒక 6 months టైం తీసుకుంటుంది. ఫార్మా మళ్ళీ సెక్టార్ రొటేషన్ వచ్చినప్పుడు ఫార్మాలో రెడ్డిస్, సన్ ఫార్మా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడానికి మంచి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సుబ్బారావు గారు అడుగుతున్నారు, జీ లిమిటెడ్ ఈ రోజు రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ప్రెసెంట్ 113 ఉంది సార్. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. అంటే జీ ఎంటర్టైన్మెంట్ అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉన్న కంపెనీ అయితే కాదండి, కొంచెం ఎక్కువ వాలటైలిటీ గా ఉన్నది. ప్లస్ లాస్ట్ 3 years నుంచి కూడా పెద్దగా అంత మనకి రిజల్ట్ ఓరియంటేషన్ తో చూసుకున్నట్టయితే అంత లాభాలు ఇచ్చినటువంటి కంపెనీ అయితే కాదు. కాబట్టి మీరు దీని నుంచి అవాయిడ్ చేసుకుని ఏదైనా ఆటోమొబైల్ కానీ ఎనర్జీ సెక్టర్ వైపు కానీ వచ్చి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2018 దగ్గర నుంచి కూడా ఈ స్టాక్ అయితే ప్రోగ్రెస్ గా ముందుకెళ్లిన దాఖలాలు అయితే అక్కడ లేవు. ఏదైతే 600 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అలా కరిగిపోతూ వచ్చి ఈ రోజున 112 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం దీని నుంచి సెక్టర్ మారి ఏదైనా బ్యాంకింగ్ కానీ ఆటోమొబైల్ కానీ లేకపోతే ఎనర్జీ సెక్టర్ వైపు కానీ వెళ్ళినట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు కాలర్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. అది ఓలా ఎలక్ట్రిక్ నా దగ్గర ఒక 10,000 షేర్స్ ఉన్నాయి సార్. ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఓకే ఓకే. అట్లాగే ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5,000 షేర్స్ ఉన్నాయి. ఈ రెండింటి గురించి చెప్పారు సార్. ఓకే, మీరు ఓలా ఎలక్ట్రికల్ కూడా ప్రస్తుతానికి అయితే అంత ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే లేదండి ఓలా ఎలక్ట్రికల్ అయితే. ఎందుకంటే ఓలా అది పెట్టిన షోరూమ్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఇవన్నీ కూడా దాంట్లో మామూలుగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఓలా ఎలక్ట్రికల్ అయితే ఒకవేళ మీ దగ్గర ఉంటే ఉంచండి తప్ప ప్రస్తుతానికి అయితే ప్రోగ్రెస్ గా ముందుకు రావడానికి అయితే అవకాశం అయితే లేదు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఏదైతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏదైతే చెప్పారో అది కూడా మార్కెట్ ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఇటువైపు ఫ్రంట్ లైన్ స్టాక్స్ వైపు వస్తేనే కానీ అదర్వైజ్ మీరు అంత పెద్దగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. ప్రజెంట్ రేట్ లో వారే ఎనర్జీ, లారస్ ల్యాబ్ రెండు కొనుక్కోవచ్చు సార్. యా, వారే ఎనర్జీ అయితే మాత్రం ఎల్ఈడి యూ కెన్ బై అండి. అదేవిధంగా లారస్ ల్యాబ్ కూడా ఏదైతే మీరు లాస్ట్ కొద్ది రోజులుగా ఏదైతే ఒక 2 months 3 months గా మార్కెట్ ఏదైతే 600 బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేసాం దీన్ని. 630 పైన ఎప్పుడైతే మార్కెట్ లో ఒక ట్రేడ్ అవుతుందో అక్కడ నుంచి మనం బై చేయమన్నా ఈ రోజున 900 కూడా టచ్ చేసింది. కానీ లాస్ట్ 1 week గా కూడా కొంచెం కన్సల్టేషన్ లో ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ లారస్ ల్యాబ్స్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ప్రకాష్ గారు అడుగుతున్నారు, ఏదైనా ఒక స్టాక్ వాల్యూమ్స్ పెరుగుతున్నా లేక తగ్గుతున్నా మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఒకటి. ఆ తర్వాత సార్ ఎన్ఎస్డిఎల్ 911లో ఉన్నాయంట. సో దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఈ 2 ప్రశ్నలు. ఎన్ఎస్డిఎల్ అయితే మాత్రం రీసెంట్ గానే కాబట్టి లాస్ట్ 2 days నుంచి ట్రేడ్ అవుతుంది కాబట్టి 3rd day ఇది రోజున. కాబట్టి ఏంటంటే మనం అయితే దీన్ని అయితే మాత్రం మీరు ఏదైనా సరే ఐపీఓ అప్లై చేసిన తర్వాత దాని యొక్క పూర్తి స్థాయి బెనిఫిట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 quarters మీరు వెయిట్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఇందాక కూడా చెప్పాను, గతంలో కూడా మనకి సిడిఎస్ఎల్ కానీ బిఎస్సి కానీ లేకపోతే ఎంసీఎక్స్ కానీ మనకి రిలేటెడ్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి స్టాక్స్ అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడం అయితే మనం చూసాం. అది కూడా మల్టిపుల్ హోల్డ్స్ పడినాయి. ఒకటి కూడా 300 times 400 times అలా పెరిగినాయి. కాబట్టి దీంట్లో కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేస్తే మంచి లాభాలు తీసుకోవచ్చు. రైట్ సార్, చక్రి గారు ఉన్నారు కాలర్. చక్రి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. ముత్తునాయుడు గారు నమస్తే సార్. నమస్తే నమస్తే. డ్రీమ్ పార్క్స్, తిలక్ నగర్, జీపీటీ హెల్త్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు 3 స్టాక్స్. తిలక్ నగర్, జీపీటీ హెల్త్. ఇవి అంటే ప్రస్తుతానికి అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత ప్రోగ్రెస్ గా లేవండి. మీకు ఏదైనా దీని మీద ఈ బిజినెస్ మీద కట్ట మీకు ఏదైనా పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే మాత్రం వెళ్ళొచ్చు. కానీ జీపీటీ హెల్త్ అనేది చాలా చిన్న కంపెనీ, 1200 కోట్ల కంపెనీ. మనం ఒక 5,000 కోట్లు మినిమం లేదే ఆ కంపెనీలో మనం స్టాండర్డ్ గా రికమెండేషన్స్ కూడా చేయం. కాబట్టి ఈ 2 కూడా మీకు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా ఉంటే మాత్రం ఐడియా ఉంటే మాత్రం తీసుకోవాలి తప్ప అదర్వైజ్ అయితే అంత ప్రోగ్రెస్ గా ఉండడానికి జీటీపీ హెల్త్ అయితే లేదు. అదేవిధంగా తిలక్ నగర్ అయితే మాత్రం ఫండమెంటల్ గా అయితే బాగుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా
మార్కెట్ లో అయితే రన్నింగ్ బాగానే ఉంది కాబట్టి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అయితే యూ కెన్ టేక్. రైట్ సార్, రామాంజనేయులు గారు అడుగుతున్నారు సార్ కామెంట్. 40% ప్రాఫిట్ లో ఉన్నారంట అపార్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత పాలీక్యాబ్, ఈ రెండు 40% ప్రాఫిట్ లో ఉన్నారు. కెన్ ఐ బుక్ ప్రాఫిట్ అని అడుగుతున్నారు. అంటే ఈ అపార్ ఇండస్ట్రీ కానీ పోలీక్యాబ్ కానీ రెండు కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తేనే గత కొద్ది కాలంగాను. అపార్ ఇండస్ట్రీస్ అయితే ప్రతిరోజు కూడా మనకి అప్పర్ సర్క్యూట్ లో వేసుకుంటా వెళ్తున్నట్టుగా ఉన్నది అంతాను. కాబట్టి ఏంటంటే అపార్ ఇండస్ట్రీ కానీ పోలీక్యాబ్ అన్నది అయితే ఎలక్ట్రికల్ వైర్స్ గట్టాను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఎక్స్ట్రాడినరీ కంపెనీ. రెండు కంపెనీస్ కూడా మీరు హోల్డ్ చేస్తే ఇంకా మంచి లాభాలు తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మీకు అవసరం ఉంటే మాత్రం 50% లాభం అయితే బుక్ చేసుకోండి. రైట్ సార్, శివాజీ గారు ఉన్నారు కాలర్. శివాజీ గారు నమస్కారం. సార్ నమస్తే. మీ డౌట్ అడగండి. సార్ స్టవ్ క్రాఫ్ట్ ఒకటి, ప్రీమియర్ ఎనర్జీ, ఈ రెండు ఇప్పుడు కొనుక్కోవచ్చా అండి? ప్రీమియం ఎనర్జీ, ఇంకోటి ఏంటండి స్టవ్ క్రాఫ్ట్, స్టవ్ క్రాఫ్ట్. ఓకే ఓకే, ప్రీమియం ఎనర్జీ అయితే ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి. మీరు ఏదైనా 1000 పైన వెళ్తే తప్ప అదర్వైజ్ దాంట్లో హోల్డ్ ప్రస్తుతానికి అయితే ఎంట్రీకి అయితే అంత సుముఖంగా లేదు సార్. రైట్ సార్, అట్లాగే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ పొజిషన్ లో సార్, అంటే దీన్ని ఇన్వెస్టర్లు ఒక అవకాశంగా తీసుకోవాలా, ఎట్లా చూడాలి? ఎందుకంటే మార్కెట్లు అయితే డౌన్ అవుతున్నాయి. ఈ మూమెంట్ లో ఎట్లాంటి స్టెప్ వేస్తే బాగుంటుంది? యాక్చువల్ గా మార్కెట్ లో, ఈ స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఫస్ట్ మన కాలర్ ఎవరైతే ట్రేడింగ్ గురించి అడిగారు ఆ ఆప్షన్స్ కన్నా తీసుకుంటాం అనేసి, అదంతా ఓన్లీ టెంప్టింగ్ గా ఉంటుంది తప్ప ఓన్లీ ఈ మార్కెట్ లో ఎవరు డబ్బులు సంపాదించినా సరే ఓన్లీ ఇన్వెస్టర్ కెన్ గెయిన్. ఇన్వెస్టర్సే బాగా డబ్బులు ఎర్న్ చేశారు కాబట్టి మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడము, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడము, మంచి లాభాలు వస్తాయి. అది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ ఎప్పుడైతే కొంచెం భారీగా కరెక్షన్ జరిగిందో, మనకు సుమారుగా ఒక 5 వారాల నుంచి లాస్ట్ ఒక 25 to 30 సెషన్స్ నుంచి మార్కెట్ అయితే డ్రాస్టికల్ గా పడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే కన్సాలిడేషన్ అవుతుందో ఆ కన్సాలిడేషన్ టైంలో మనం మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని దిస్ ఈస్ ద రైట్ టైం టు వన్ స్టెప్. ఒక స్టెప్ వేయడానికి అయితే మంచి రైట్ టైం ఇది. ఇందులో కూడా ఏదైతే ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి ఫార్మా, ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ సెక్టర్ సంబంధించినటువంటి స్టాక్స్ లో మీరు బ్యాంకింగ్ సెక్టర్, ఈ 4 సెక్టర్ సంబంధించిన స్టాక్స్ లో మీకు తెలిసినటువంటి మీకు నోన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అలాంటి కంపెనీస్ కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగినప్పుడు అట్లా కూడా ఒక 20 to 25% కరెక్షన్ జరిగి ఉంటాయి. కాబట్టి ఇలాంటి టైంలో ఎంట్రీ అవుతే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ లో టీవీఎస్ మోటార్స్ కానీ, హీరో హోండా మోటార్స్ కానీ, అదేవిధంగా హుండై అయితే 4 వీలర్స్ లోను మనకి పర్సనల్ వెహికల్స్ లో హుండై, అదేవిధంగా ఐషర్ మోటార్స్, ఇలాంటి ఫ్రంట్ లైన్ కంపెనీస్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, పద్మ గారు ఉన్నారు కాలర్. పద్మ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. ఓకే, నేను ఇప్పుడు పీజీ ఎలక్ట్రోప్లాస్ నా దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయండి. ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు అది లోయర్ సర్క్యూట్ ని టచ్ చేసింది. సో అది దానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే సిమెంట్ సెక్టర్ లో ఏవైనా 2 స్టాక్స్ సజెస్ట్ చేయరా? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండి? అవునండి, 620. అంటే ఫండమెంట్ అక్కడ ఒక్కొక్కసారి దాంట్లో ఉన్నటువంటి ఏదైనా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా బాగా డ్రాస్టికల్ పడచ్చు. ఈ రోజున పడతాం అనేది కాదు, గత జనవరి నుంచి కూడా ఈ స్టాక్ అయితే 1000 రూపీస్ దగ్గర నుంచి కూడా స్లోగా పడతానే ఉన్నది. ఈ రోజున 800 దగ్గర నుంచి సడన్ గా 600 వరకు అయింది. ఇది ఏదైనా దీనికి సంబంధించిన న్యూస్ కానీ లేకపోతే రిజల్ట్ కానీ ఏదైనా ఉంటుంటాయి కాబట్టి మార్కెట్ అలా పడింది. మీరు ఇలాగ స్పెషలైజ్డ్ గా స్టాక్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం దాని మీద మాత్రం ఆ స్టాక్ మీద, ఆ కంపెనీ మీద, వాటి యొక్క బిజినెస్ మోడల్ మీద కూడా పూర్తి స్థాయి అవగాహన ఉంటే తప్ప అదర్వైజ్ మీరు దీంట్లోంచి లాభాలు చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి కూడా ఎప్పుడు కూడా 50% తక్కువగా ప్రాఫిట్ ఎప్పుడు ఇవ్వలేదు. మార్కెట్ కూడా అంతా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినట్టు కంపెనీ లాస్ట్ 10 years నుంచి కూడాను. ఒక డ్రాస్టికల్ గా పడినా సరే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్ గా ఒకసారి చెక్ చేసుకుని అవసరం నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ మనం తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఏదైతే పోలీక్యాబ్ అనేసి ఒక ఎలక్ట్రికల్ కంపెనీ మీద ఐటీ దాడులు జరగడం వల్ల ఆ స్టాక్ మనకి 50% డిస్కౌంట్ లో దొరకడం వల్ల మంచి లాభాలు తీసుకోవడానికి 8,000 రూపాయల స్టాక్ సుమారుగా 4,500 రూపాయల్లో అలా ట్రేడ్ అవుట్ వల్ల ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడం వల్ల తొందరగా మనకి 5-6 నెలల్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. అలాంటి ఫండమెంటల్ గా ఏదైనా రాంగ్ న్యూస్ ఉన్నా, ఏదైనా ఉన్న మార్కెట్ లో కొంచెం డ్రాస్టికల్ చేంజెస్ అయితే వస్తాయి. అలాంటప్పుడు మనం ఫండమెంటల్ గా చెక్ చేసుకుని దాంట్లోకి మళ్ళీ మనం అక్యుములేట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, మహేంద్ర గారు ఉన్నారు కాలర్. మహేంద్ర గారు నమస్కారం. మీ డౌట్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్, ఎన్టీపీసీ గ్రీన్ లో ఇన్వెస్ట్ చేశాను. ప్రజెంట్ దాని ఫ్యూచర్ చెప్పగలరా? ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఎంత మీరు తీసుకున్న ప్రైస్ ఏంటి? ఓకే యా, ఎన్టీపీసీ గ్రీన్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది.
ఎప్పుడైతే మీకు 110 పైన 115 పైన మార్కెట్ కొంచెం సస్టైన్ అవుతుందో అప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మార్కెట్లో అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంది, కానీ అంత తొందరగా పెరుగుతుందా లేదా అన్నది అయితే కొంచెం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కంపెనీ కూడా 86,000 crores కంపెనీ, ఇది చిన్న కంపెనీ అయితే కాదు. ఖచ్చితంగా అయితే మాత్రం ఇక్కడ మీరు మళ్ళీ ఒక్కొక్కసారి కానీ కన్సాలిడేషన్ అయిన తర్వాత 105 పైన కన్సాలిడేషన్ అయితే అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ మీకు తొందరగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి, మళ్ళీ 150 పైన బ్రేక్ చేయడానికి కనీసం 6 months నుంచి 1 year టైం తీసుకుంటుంది, కానీ మంచి రిజల్ట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. రైట్, అట్లాగే సార్ అంటే 4th December 2024లో దాదాపుగా 147 పాయింట్ల వరకు వెళ్ళింది. ఇది ఎందుకు ఈ విధంగా డౌన్ అవ్వడానికి కారణం ఏంటి అసలు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి మార్కెట్ లో ఉన్న క్రేజీ ప్రకారం కూడా రిజల్ట్ తో సంబంధం లేకుండా కూడా ఒక స్టాక్ ని బాగా ఎక్కువగా ఇష్టపడి దాన్ని ఎక్కువగా లైక్ చేసి ఆ సెక్టార్ లో, ఎనర్జీ సెక్టార్ లో మార్కెట్ లో అది వచ్చిన వెంటనే కూడా భారీగా కొట్టడం అయితే జరుగుతుంది. దాని యొక్క వాల్యూ కన్నా అది 100 రూపీస్ వాల్యూ అయితే దాని వాల్యూ కన్నా ఎక్కువగా ఇష్టపడి కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ NSDL ఉంది, 2 రోజులు 3 రోజులు అద్భుతమైన బాగా పెరిగింది. ఎందుకంటే దాని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పడుతున్నారు, ఎక్కువ మంది దాన్ని తీసుకోవడానికి హోల్డ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది, కాబట్టి దాని వాల్యూ కన్నా ఎక్కువ ప్రైస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మార్కెట్ లో ఒక 4-5 నెలల్లో కన్సాలిడేషన్ అయ్యి అప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది రియల్ వాల్యూ దగ్గర నుంచి. అందుకనే ఈ మార్కెట్ లో ఆ సెక్టార్ ఉన్నటువంటి డిమాండ్ బట్టి, ఆ సెక్టార్ ఉన్నటువంటి మార్కెట్ ని బట్టి మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతాం. రైట్ సార్, కుమార్ గారు అడుగుతున్నారు ఈ GMR పవర్ అండ్ అర్బన్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. ప్రెసెంట్ 114 ఉంది. GMR పవర్ అండ్ అర్బన్ ఇది ప్రెసెంట్ అయితే 114 రూపీస్ ఉందండి. కాకపోతే ఇలాంటి తీసుకున్నప్పుడు దీని మీద మనకి ఏదైనా ఈ కంపెనీ మీద మనకు పూర్తి స్థాయి అవగాహన ఉండి దానికి ఆర్డర్ ఉన్నది, ఈ విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నది, మనకి నోన్ గా ఉన్నది అనుకుంటే వెళ్ళచ్చు. అదర్వైజ్ ఇలాంటి అంటే హెవీ వాలటాలిటీస్ ఉంటాయి, అవి తట్టుకోవడం సామాన్యంగా జనరల్ ట్రేడర్స్ కి అయితే వాళ్ళు తట్టుకోవడం కష్టం అవుతుంది. దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే తప్ప మామూలుగా ఇన్వెస్టర్స్ కి అయితే మనం వీఆర్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఇది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఏదైతే ఒక 1 year గా ఇక్కడే ట్రేడ్ అవుతుంది, 100 రూపాయలు, 115, 100 రూపీస్, 90 రూపీస్ ఇక్కడే ట్రేడ్ అవుతుంది. ఇది మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడం కూడా చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ ట్రేడర్స్ కి మనం సజెస్ట్ చేయం. కాబట్టి ఇలాంటి వాటిలో ఏదైనా స్పెసిఫిక్ గా మీకు పూర్తిగా ఐడియా ఉంటే తప్ప అదర్వైజ్ ఇలాంటి కంపెనీస్ అయితే రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. షేర్ మార్కెట్ ఇంకా ఎంతవరకు తగ్గొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో? నెక్స్ట్ కళ్యాణి జ్యువెల్స్ ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా చెప్పండి సార్. ఓకే షేర్ మార్కెట్ ఎంతవరకు పడిపోద్ది అంటే మీరు దీని మీద ఏదైతే అనుకుంటున్నారో అది 100% నిజం. ఎందుకంటే మార్కెట్ పెరిగిపోద్దనే డౌట్ ఉంటుంది, ఇంకా పడిపోద్దేమనే డౌట్ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఎనీ డిప్ మార్కెట్ లో గత 15 రోజులుగా మార్కెట్ కన్స్ట్రక్షన్ జరుగుతానుంది, పడతానుంది. ఇక్కడ మనకు ఒక సపోర్ట్ జరుగుతుంది. ఏదైతే మనకి నిఫ్టీ 24,000 దగ్గర నుంచి 25,800 దగ్గర నుంచి 24,000 వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకవేళ దీంట్లో మన దగ్గర ఉన్న షేర్స్ లో ఇంకా అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే అక్యుములేట్ చేసుకోవడానికి ఒక మంచి టైము. ఎందుకంటే మార్కెట్ లో జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకున్నట్టయితే అమెరికా టారిఫ్ వల్ల కానీ కొంచెం అనిశ్చిత పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్, ఒక 2 వారాల నుంచి ఒక 1 నెల రోజుల పాటు కన్సాలిడేషన్ అవడానికి కొంచెం డౌన్ ట్రెండ్ అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తర్వాత మనకి నెక్స్ట్ ఏదైనా నవంబర్ అండ్ డిసెంబర్ ర్యాలీలో మార్కెట్ కొంచెం స్పీడ్ గా మూవ్ అయ్యి మళ్ళీ లైఫ్ టైం హైని బ్రేక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే 1 or 2 వీక్స్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉండి తర్వాత కన్సాలిడేషన్ అయితే ఉండే అవకాశం ఉంది. అది కూడా 24,000 దగ్గర కొంచెం ఇంచుమించుగా నిఫ్టీ స్పాట్ 24,000 దగ్గరలోనే ఎక్కువ కాలం నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు మార్కెట్ మళ్ళీ 25,800 26,000 వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఎక్కువ. రైట్ సార్, వెంకట బాలాజీ గారు అడుగుతున్నారు ఈ సుజలాన్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అదే సుజలాన్ లాంటి తీసుకున్నప్పుడు కొంచెం హెవీ వాలటాలిటీస్ ఉంటాయి. మార్కెట్ లో అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చినాయి, అదేవిధంగా డ్రాస్టికల్ ఫాల్స్ కూడా జరిగినాయి వీటిలో. రీసెంట్ గా కూడా 24 అంతా కూడా బాగా పెరిగింది. 25 బిగినింగ్ దగ్గర నుంచి అయితే 24 ఎండింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ 82 రూపీస్ 83 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ 50 రూపీస్ వరకు అయింది. ఇక్కడ 50 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. మీరు దీంట్లో అక్యుములేట్ చేసుకోగలిగితే ఇక్కడ మళ్ళీ మీకు మంచి 80 మళ్ళీ క్రాస్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది. కాకపోతే హెవీ వాలటాలిటీస్ ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి మనం క్యాపబుల్ గా ఉన్నామని అనుకుంటే దీంట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ సార్, గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్కారం. మూర్తి గారు మూర్తి గారు నమస్తే, మీ డౌట్ అడగండి. పీసీఎల్ ప్రొడక్ట్స్ 40% ప్లస్ లో ఉన్నామండి, అమ్మాలా ఉంచాలా? అదొకటి. బెల్రేజ్ ఇండస్ట్రీస్ 20% ప్రాఫిట్ లో ఉన్నాం, అమ్మాలా ఉంచాలా? మొదటిది ఒకసారి చెప్పండి. పీసీఎల్ ప్రొడక్ట్స్. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఓకే.
ఓకే ఓకే సార్, సిసిఎల్ ప్రొడక్ట్స్ మీరు 850. ప్రాఫిటబుల్ గా ఉంటే మాత్రం ఒకసారి అయితే బుక్ చేయండి. ఎందుకంటే దాంట్లో కూడా ఏమి వాలటాలిటీ అయితే ఉంటుంది స్టాక్ లోను. అయితే చాలా ప్రాఫిటబుల్, అంటే లాస్ట్ 1 year గా, లాస్ట్ 2-3 years గా కూడా ప్రోగ్రెసివ్ గా ఉంది. కానీ మార్కెట్ లో ఏదైతే మీరు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేస్తారో ఒక ఐడియా వచ్చింది. కాబట్టి 2 స్టాక్ లో కూడా ఒకసారి ప్రాఫిట్ అయితే బుక్ చేయండి.